ఇవాళ మనం ఒక నేచర్ ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చామండి. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని విన్నాను, మరి ఎందుకు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వచ్చారు? సో మనం తింటున్న ఫుడ్ ఏదైతే ఉందో అది లైక్ ట్రీటెడ్ విత్ మోర్ కెమికల్స్ అని నేను రియలైజ్ అయ్యాను. కావాల్సిన ఫుడ్ దొరుకుతుంది, బట్ అది ఎంతవరకు ప్యూర్, మన ప్లేట్ ఎంతవరకు ప్యూర్గా ఉంటుంది, సో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ ఎంతవరకు వస్తున్నాయి, అది ఎవరు రియలైజ్ అవ్వట్లేదు. రైతు అన్నది ఇండియాలో ఎప్పుడు అన్నదాత అన్నది రాజులాగే ఉండాలి. సో మళ్ళీ ఆ డేస్ బ్యాక్ రావాలంటే మనం అందరం న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి. అంటే మేము చాలా ఆర్గానిక్ స్టోర్స్ చూస్తుంటాం, మా ప్రోడక్ట్ ఇంత రేట్ ఎందుకంటే మేము ఆర్గానిక్ గా వండిస్తున్నాము, మీది నార్మల్ ఇది తీసుకోండి కావాలంటే అంటారు. ఏంటి ఆ డిఫరెన్స్? డిఫరెన్స్ ఏంటంటే ఆర్గానిక్ గా గ్రో చేసినప్పుడు ఇవన్నీ కలిసి ఒక 10 to 20% వేరియేషన్ ఉంటుంది ప్రైస్, బట్ ఇట్స్ నాట్ లైక్ 100 రూపీస్ ది 200 రూపీస్ సేల్ చేయాలి, అదంతా ఫ్రాడ్ మార్కెట్ లో. ఓకే, ఆ మందులు లేకుండా ఏం పంటలు పండుతాయమ్మా, అసలు మందులు లేకుండా ఎవరైనా పండిస్తారా, అందరు అట్లా చెప్తారు మందులే వేస్తారు అని చెప్పింది. అంటే మన ఊర్లలో ఉండే వాళ్ళకు కూడా న్యాచురల్ ఫార్మింగ్ ఉందని మర్చిపోయిండ్రు. అవును. యాజ్ పర్ రీసెర్చ్ like next coming generation is like more unhealthier generation than parents. ప్లాంట్స్ ఎందుకు ఫారెస్ట్లో హెల్తీగా గ్రో అవుతున్నాయి, మన ఫార్మ్స్లో ఎందుకు గ్రో అవ్వట్లేదు? ఫారెస్ట్లో ఎవరికి ఆ ప్లాంట్స్కి ఎవరు ఫర్టిలైజర్స్ కానీ వాటర్ కానీ, ఎంతసేపు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడ్డానికి బాగున్నాయా అనకుండా ఎంత న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్నాయన్నది చూస్తాం. డోంట్ కంపేర్ విత్ దట్. లైక్ ఆర్గానిక్గా గ్రో చేసినప్పుడు అది నేచర్ ఎలా ఇస్తే మనం అలా తీసుకోవాలి. మా స్టోర్లో ఓన్లీ వెజిటేబుల్స్ ఉండవు, ఓన్లీ ఆర్గానిక్ వెజిటేబుల్స్ నేను ఇచ్చి బయట కెమికల్ రైస్ తింటే వాళ్ళకి యూజ్ ఏముంటుంది. సో ఎవ్రీథింగ్, రైస్, ఆయిల్, మరి ఎవరన్నా ఇంట్రెస్టెడ్ గా ఉండి మేము కూడా జాయిన్ అవుతామంటే సో ఎలా అప్రోచ్ అవ్వాలి? యా డెఫినెట్ గా అండి, నా ఫ్రెండ్ చాలా మందికి ఫార్మింగ్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. సో ఫార్మింగ్ ట్రైనింగ్, సో ఎవరికైనా ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉండి ఫార్మింగ్ నేర్చుకోవాలి, ఫార్మింగ్ ని ఒక కెరీర్ లాగా చూస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఓకే. సో ఇండియా నీడ్ మోర్ ఫార్మర్స్, అవును, లైక్ ఆర్గానిక్ ఫార్మర్స్, నాట్ కెమికల్ ఫార్మర్స్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మనం ఒక నేచర్ ఆర్గానిక్ ఫార్మింగ్కి వచ్చామండి. నిజంగా ఈ రోజుల్లో చాలా మంది ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉండాలి, అండ్ దీంట్లో బ్రేక్ ఈవెన్ ఎలా వస్తుంది, అండ్ నేచర్లో మనం చూసుకోవచ్చు ఎప్పటి నుంచో ఫార్మింగ్ మీద చాలామంది ఎన్నో వీడియోస్ చేస్తున్నారు. బట్ ఆర్గానిక్ ఫార్మింగ్లో కొంచెం ప్రత్యేకత ఉంది, ఎందుకంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ వాడకుండా రకరకాల కూరగాయలు అన్నీ పండిస్తున్నారు. సో మరి ఇవాళ మనతో వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి ఉన్నారు నేచర్ వైజ్ ఆర్గానిక్ ఫౌండర్ శ్వేత గారు. సో మరి ఏంటి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎందుకు స్టార్ట్ చేశారు, అండ్ ఇందులో బ్రేక్ ఈవెన్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ పండించే కూరగాయలకి అంటే లైక్ కెమికల్స్ వాడకుండా ఎలా పండిస్తున్నారు, అండ్ ప్రతి ఒక్కటి కూడా శ్వేత గారిని అడిగి తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మరి శ్వేత గారికి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హలో అండి. యా, సో బేసిక్గా పొద్దున్న నుంచి మీతో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ మొత్తం తిరుగుతున్నాను. ఇక్కడ రకరకాల కూరగాయలు పండిస్తున్నారు, అండ్ నేను కొన్ని కూరగాయలు తిన్నాను కూడా. సో మీరు టొమాటో ఇచ్చారు, క్యారెట్ తిన్నాను. సో చాలా ప్యూర్గా అంటే ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే నాకు అనిపించింది. బట్ నాకు తెలిసినంత వరకు మీ వీడియోస్ నేను కొన్ని ఫాలో అయ్యాను ఇన్స్టాలో. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని విన్నాను, మరి ఎందుకు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్కి వచ్చారు? ఎస్ అండి. సో బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ నా గురించి నేను చెప్పాలంటే నేను 7 years యాజ్ ఏ హెల్త్ కేర్ మేనేజర్గా వర్క్ చేశాను. సో నా లాస్ట్ పొజిషన్ వచ్చి మేనేజర్. సో సమ్వేర్ హౌ లైక్ ఐ రియలైజ్డ్ లాట్ ఆఫ్ అడల్ట్రేషన్ ఫుడ్లో జరుగుతుంది, కెమికల్స్, ఫర్టిలైజర్స్. సో మనం తింటున్న ఫుడ్ ఏదైతే ఉందో అది లైక్ ట్రీటెడ్ విత్ మోర్ కెమికల్స్ అని నేను రియలైజ్ అయ్యాను. ఎట్ ద సేమ్ టైం నా ఫ్యామిలీలో కూడా చాలా హెల్త్ ఇష్యూస్ కానీ, సరౌండింగ్ పీపుల్
ఎట్ ద ఏజ్ ఆఫ్ లైక్ ఎర్లీ ఏజెస్లోనే డయాబెటీస్ కానీ లిపిడ్ ప్రొఫైల్స్ ఎలివేటెడ్ ఉండడం కానీ ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు ఓన్లీ కాజ్ ఫుడ్ అనే అర్థమైంది. సో ఫుడ్ అని అర్థమైనప్పుడు స్లోగా నేను నా ఫ్యామిలీతో చేంజెస్ స్టార్ట్ చేసిన. స్లోగా మేము ఆర్గానిక్ ఫుడ్ తినడము. సో ఆ రీజన్స్ వల్ల మీరు ఇలా వచ్చారు. మీ హోమ్ టౌన్ ఎక్కడ? మాది వచ్చేసి మేము హైదరాబాద్ లోకల్. మీరు హైదరాబాద్. ఏం చదువుకున్నారు? నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ లైక్ ఎం ఫార్మసీ అండి. డ్రగ్ రెగ్యులేటరీ అఫైర్స్, లైక్ డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఏ డ్రగ్ ని ఎలా ఎంత తీసుకోవాలి వీటన్నిటి మీద రీసెర్చ్ ఉంటుంది అన్నమాట. సో మాస్టర్స్ ఇన్ డ్రగ్ రెగ్యులేటరీ అఫైర్స్ నాది. మరి మీ ఎడ్యుకేషన్ కి ప్రజెంట్ చేస్తున్న దానికి సింక్ లేదు. సో నాది హెల్త్ కేర్ కోడింగ్ ఈజ్ క్వైట్ సిమిలర్ అండి. సో దాంట్లో ఏంటంటే మేము ఎవ్రీ డిసీజ్ కి ట్రీట్మెంట్ కాజ్, రూట్ కాజ్ మేము కోడింగ్ చేసేది మొత్తం యుఎస్ హెల్త్ కేర్. యుఎస్ లో ఇన్సూరెన్స్ ఉంటది కదా, సో వాళ్ళకి మేము ఇక్కడ నుంచి బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తాం అనమాట. సో అప్పుడు నాకు ఈచ్ అండ్ ఎవ్రీ డిసీజ్ కి కాజ్, ఎందుకు డిసీజ్ వస్తుంది, సిమ్టమ్స్ ఏంటి, ట్రీట్మెంట్ ఏంటి, సో నాకు ప్రతి డిసీజ్ కి నాకు క్లియర్ కట్ ఐడియా ఉంటది. సో ఈ టర్మినాలజీ గానీ, మెడికల్ టర్మినాలజీ గానీ ఇవన్నీ నాకు వెల్ అవేర్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. సో నేను ఫ్రెషర్ గా జాయిన్ అయ్యాను నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు. సో విత్ ఇన్ 7 years లో నేను మేనేజర్ గా నా లాస్ట్ పొజిషన్. సో ఐ యూస్ టు లీడ్ ఏ టీమ్ అనమాట. అంటే మీ జాబ్ లో మీరు సాటిస్ఫై అవుతున్నారు? ఐఎమ్ వెరీ వెల్ సాటిస్ఫైడ్. సో ఒక ఆఫ్టర్ కోవిడ్ ఒక పాయింట్ వచ్చింది అనమాట. సో ఐ హ్యావ్ ఎ బేబీ బాయ్ 2.8 years old. ఎస్ అండి. సో 2.8 years old బేబీ బాయ్ ని నేను ప్రెగ్నెన్సీలో మొత్తం నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది. ఆఫ్టర్ డెలివరీ ఆల్సో లైక్ 1.5 years నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. తర్వాత ఒక సిచ్యువేషన్ వచ్చింది, లైక్ ఆఫీస్కి కమ్ బ్యాక్ టు ఆఫీస్ అని అన్నారు కదా అప్పుడు అందరూ. సో నేను మేనేజర్ పొజిషన్లో ఉన్నందుకు నన్ను కంపల్సరీగా ఆఫీస్కి రమ్మన్నారు. సో నా టీమ్ ఆఫీస్కి రావాలంటే ఐ షుడ్ గో టు ద ఆఫీస్ అండ్ ఫస్ట్ నేను వెళ్ళి నా టీమ్ని నేను ఆఫీస్కి వచ్చి వర్క్ చేయమని చెప్పి అడగాలి. సో ఆ టైంలో నేను ఎక్కడో నా కిడ్నీ మిస్ అయిపోయినా, నాకు సంథింగ్ వాడు లోన్లీగా ఫీల్ అవుతాడేమో, ఏదన్నా వాడి గ్రోత్కి ఏదన్నా ఎఫెక్ట్ పడుతుందేమో. సో మై మదర్ ఇన్ లా యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. బట్ ఈవెన్ దో నాకు అది ఎక్కడో నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో అక్కడ నేను నా హస్బెండ్తో చెప్పాను, సో ఐ వాంట్ టు గివ్ అప్ మై కెరియర్. నేను 7 years లో నాకు ఎప్పుడు ఈ థాట్ రాలేదు. సో నాకు మంచి శాలరీ వచ్చేది, ఇలా హ్యాపీ లైఫ్ అన్నీ ఉన్నాయి, హ్యాపీ లైఫ్. నేను మేనేజర్ పొజిషన్ కాబట్టి నాకు పెద్ద స్ట్రెస్ఫుల్ జాబ్ ఏమి ఉండదు. నా టీం వర్క్ చేస్తుందా లేదా, ప్రాపర్గా టైంకి ప్రొడక్షన్ క్వాలిటీ అన్నీ ఉన్నాయా లేదా చూసుకోవడమే నా వర్క్. అంతా సెట్. సమ్వేర్ నాకు ఎందుకు వచ్చిందో తెలీదు, అది బ్రెయిన్ లో వచ్చేసింది. అది వచ్చిన తర్వాత గివప్ ఇచ్చిన తర్వాత నేను నా ఓన్ గా ఒక హెల్త్ కేర్ ఐటీ కంపెనీ స్టార్ట్అప్ చేసుకున్నాను. విత్ ఇన్ 1 year అది సక్సెస్ఫుల్ గా నేను ఇప్పుడు ఉన్నారు మాకు బ్యాక్ అండ్ యుఎస్ టీమ్ కి మేము ఇండియా నుంచి సపోర్ట్ చేస్తున్నాం. సో ఐఎమ్ కరెంట్లీ వర్కింగ్ అట్ ద సేమ్. అది తర్వాత నేను నేచర్ వైజ్ నాకు ఒక థాట్ ఎప్పటి నుంచో ఉన్నింది, ఫుడ్ ఏదైనా ఫార్మింగ్ చేయాలి. సో బట్ ఫార్మింగ్ చేయాలంటే అన్ని చాలా దూరంలో ఫార్మ్స్ ఉండేవి, సిటీ అవుట్స్కట్స్ లో. ఎప్పుడు కూడా పాసిబిలిటీ అనిపించలేదు, జాబ్ వదిలేసి అక్కడికి వెళ్ళాలి అని అసలు పాసిబుల్ అనిపించలేదు. సో ఎప్పుడైతే నేను జాబ్ వదిలేసానో అప్పుడు నాకు కొత్త ఐడియాస్ స్టార్ట్ అయినాయి, న్యూ థింగ్స్ హ్యాపెన్ అయినాయి లైఫ్లో. లైక్ ఏదన్నా చేద్దాము, ఫార్మింగ్ రిలేటెడ్ ఏదన్నా ఒకటి చేద్దాము, ఏదన్నా ఒక బ్రాండ్ క్రియేట్ చేద్దాం, సస్టైనబుల్ బ్రాండ్. సో లైక్ ఫుడ్ షుడ్ బి లైక్ ప్యూర్ వితౌట్ ఎనీ కెమికల్స్. ఈజీగా ఇప్పుడు నేను నా కిడ్కి ఏదైతే ఫుడ్ ఇస్తున్నానో నేను ఎందుకు అందరికీ చేయొద్దు అన్న థాట్ వచ్చింది. నేను నా ఫ్యామిలీలో నేను అందరం హెల్దీగా ఉన్నాం. సో నా ఫ్యామిలీ ఒకటే కాదు, నా వల్ల అట్లీస్ట్ ఒక 100 మంది మా ఫుడ్ తిని హ్యాపీగా ఉన్నా హెల్దీగా ఉన్నా అదే చాలా బాగుంటది అని అనిపించింది. సో దాని గురించి నేను రీసెర్చ్ స్టార్ట్ చేశాను. సో రీసెర్చ్ స్టార్ట్ చేసి చాలా ఫార్మ్స్ తిరిగాను. అసలు ఈ ఆర్గానిక్ గా ఫుడ్ గ్రో చేస్తారా? ఎన్ని ఇయర్స్ తిరిగారు? ఒక 6 months తిరిగాం. 6 months చిన్న బేబీతో అన్ని ఫార్మ్స్ తిరిగాను. ఎక్కడెక్కడ ఆర్గానిక్ ఫార్మ్ ఎవరెవరు చేస్తే వాళ్ళ ఫార్మ్స్ కి వెళ్ళాను. అసలు ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది, ఏంటి చేస్తారా, ఆర్గానిక్ గా ఫుడ్ గ్రో చేయొచ్చా, పెస్ట్ ని ఎట్లా కంట్రోల్ చేస్తారు, ఈల్డ్ ఎట్లా వస్తుంది, కాస్ట్ ఎట్లా ఉంటుంది అని చెప్పి బేసిక్ రీసెర్చ్ స్టార్ట్ చేసినాం. దేర్ ఐ రియలైజ్డ్ లైక్ చేయొచ్చు, ఇది కూడా చేయొచ్చు, వండర్స్ క్రియేట్ చేయొచ్చు న్యాచురల్ ఫార్మింగ్లో. ఎవరైతే ఈ కెమికల్స్తో, ఇప్పుడు మన ఇండియా ఒకప్పుడు ఫార్మర్ అంటే అన్నదాత, అవును, బట్ ఇప్పుడు ఫార్మర్ ఎందుకు కెమికల్స్తో ఫుడ్ని పాయిజన్ చేయాల్సిన పరిస్థితి ఇండియాకి ఎందుకు వచ్చింది? సో అప్పుడు నేను రియలైజ్ అయినా వన్ షుడ్ కమ్, ఎవరో ఒకరు రావాలి. ఇప్పుడు నా జనరేషన్ ఫార్మింగ్లోకి వస్తేనే
ఫార్మింగ్ వాల్యూ తెలుస్తుంది. అవును, ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా మొత్తం మనకి చేంజ్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఒక ప్లాట్ వేయడము, బిల్డింగ్ కట్టేయడము, పొలాలు ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే రియల్ ఎస్టేట్ లో పడిపోతున్నారు. కానీ ఒకటి గమనించారా, అంటే నేను ఒక ఏజ్ జోన్ లో ఉంటాం కాబట్టి చిన్నప్పుడు ఫార్మర్స్ ని చూసాము, వాళ్ళు ఫార్మర్ అవ్వకూడదు అని చెప్పి మనల్ని చదివించి ఒక సర్టెన్ జాబ్ లో పెట్టారు. కానీ ఇప్పుడు మనము జాబ్స్ పక్కన పెట్టి ఫార్మింగ్ లోకి వచ్చేస్తున్నాము. ఎందుకు పండించే వాళ్ళు తక్కువైపోతున్నారు, పాపులేషన్ పెరిగిపోతుంది. సో కావాల్సిన ఫుడ్ మనకి దొరకట్లేదు. సో కావాల్సిన ఫుడ్ దొరుకుతుంది, బట్ అది ఎంతవరకు ప్యూర్, మన ప్లేట్ ఎంతవరకు ప్యూర్ గా ఉంటుంది, సో మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ ఎంతవరకు వస్తున్నాయి, అది ఎవరు రియలైజ్ అవ్వట్లేదు. కళ్ళకు ఫ్రెష్ గా కనిపిస్తుందా, అది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎలా పండిస్తున్నారు, లీఫీస్ ఎలా పండుతున్నాయి, అసలు లీఫీస్ ఎంత కంటామినేటెడ్ ప్లేసెస్ లో పండుతున్నాయి అంటే లీఫీస్ ఈరోజు ఈ సాయిల్ లో మొత్తం పొల్యూట్ అయిపోయి సాయిల్ పొల్యూషన్ అంతా లీఫీస్ ఆ ప్లేస్ లో పండించిన లీవ్స్ లో కూడా అది మనకు కావాల్సిన న్యూట్రియంట్ వాల్యూస్ అయితే ఉండవు. సో కంప్లీట్లీ లైక్ ఈవెన్ రీసెర్చ్ బెంగళూరులో కూడా లెడ్, హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి వెజిటేబుల్స్లో అని చెప్పి, ఈవెన్ దో దే ఆర్ ఫార్మింగ్ ఆర్గానికల్లీ, దే హ్యావ్ లైక్ టాక్సిన్స్ ఇన్ ద ఫుడ్. అది ఎందుకు? సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ పొల్యూటెడ్, రైట్? సో సమ్వేర్ నాకు ఒక ఐడియా వచ్చింది, నేను ఎందుకు లిమిటెడ్ టు వెజిటేబుల్సే ఉండాలి, ఒక సస్టైనబుల్ బ్రాండ్ క్రియేట్ చేయాలి, ఎవ్రీథింగ్లో రీప్లేస్. లైక్ మా స్టోర్లో ఎవ్రీథింగ్ వెజ్జీసే కాదు, రైసెస్ మేము యాక్చువల్గా నేను ఈరోజు చూసాను, అంటే నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చా అండి, 35 క్వింటాల్ రైస్ వచ్చిందని విన్నాను. ఫామ్ విషయానికి వస్తే ఎలా అంటే, ఇప్పుడు నేను ఫామ్ గురించి రీసెర్చ్ చేస్తున్న టైంలో నాకు సిటీకి దగ్గరగా, నేను ఒక అమ్మాయిని, నేను దూరం ట్రావెల్ చేసి ఎక్కడెక్కడో 50 కిలోమీటర్స్ దూరంలో, 100 కిలోమీటర్స్ దూరంలో నేను వెళ్ళి ఫార్మింగ్ చేసుకోలేను, నా ప్రొడ్యూస్ నేను చూసుకోలేను, ఎట్ ద సేమ్ టైమ్స్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రాదు. సో నా స్టోర్కి నేను ఏంటంటే ఫ్రెష్ ప్రొడ్యూస్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, నేను సిటీకి నియర్ బై ఎక్కడన్నా ఉన్నాయా ఫార్మ్స్, ఏమైనా లీజ్కున్నాయా, అసలు ఫార్మింగ్ పాసిబుల్ అవుతుందా సిటీకి దగ్గరలో అని చూస్తున్నప్పుడు, నాకు ఒక కామన్ ఫ్రెండ్ నాకు ఒక ఫ్రెండ్ని పరిచయం చేశారు అనమాట. సో తను చాలా చిన్న ఏజ్ నుంచి ఫార్మింగ్ లో ఉన్నాడు. ఏం పేరు అండి? తన పేరు మారుతి అండి. సో తను ఆర్గానిక్ గా గ్రో చేస్తున్నాడు అని చెప్పి నేను వచ్చాను ఇక్కడికి, తనని కలిశాను. సో తనని కలిసినప్పుడు తన ఫామ్ చూశాను, నాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. సరే మన స్టోర్కి ఇంత దగ్గరలో ఒక ఫామ్ ఉంది కదా, తనని అడిగాను, ఇలా నాకు వెజిటేబుల్స్ నా ఫామ్కి నేను చేసుకోవాలి అని అనుకుంటున్నాను, సో మీకు ఉంది కదా, మీకు డెడికేటెడ్ ఫామ్ ఉంది కదా, ఏదైనా పాసిబిలిటీ ఉందా అని అడిగాడు. సో తను వెంటనే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి, సరే చేద్దాం మీ స్టోర్కి అంటే చేద్దాము అని చెప్పాడు. ఇప్పుడు పొద్దున మనం చూసాము, మీరు టమోటాలు చూపించారు, సొరకాయ, దోసకాయ, బ్రింజాల్, గ్రీన్ చిల్లీ అండ్ నార్మల్ రెడ్ చిల్లీస్ చూపించారు, అండ్ నాకు గుర్తుంది పుదీనా, క్యారెట్, రాడిష్, ఇవన్నీ మీరు పండిస్తారు? అన్ని ఇక్కడ మా ఫామ్ లోనే గ్రో అవుతాయి. అండ్ మా ఫ్రెండ్ ఏంటంటే నాకు ఫార్మింగ్ తెలీదు, నేను అంతా మీకు చెప్పాను కదా మొత్తం. సో నాకు కంపల్సరీగా ఒక సపోర్ట్ కావాలి, ఎవరైతే ఫార్మింగ్ తెలుసో వాళ్ళు నాకు. నేను వెళ్ళి ఒక 1 acre లో నేనేం చేయలేను, మహా అయితే కొత్తిమీర, పుదీనా, కొన్ని లీఫీస్ గ్రో చేయగలుగుతా. వైడ్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఇవన్నీ నేను గ్రో చేయాలంటే నాకు ఎక్స్పీరియన్స్డ్ టీమ్ కావాలి. సో నేను ఆ ఎక్స్పీరియన్స్ టీమ్ కోసం నేను చూస్తున్నప్పుడు నాకు నా ఫ్రెండ్ మారుతి పరిచయం అయ్యాడు. సో తనతో కొలాబరేట్ అయ్యి కలిసి చేద్దాము అని చెప్పి తను కూడా, నేను చెప్పినప్పుడు నా ఐడియా రీజనబుల్ బడ్జెట్ లో ఒక సస్టైనబుల్ ఆర్గానిక్ స్టోర్ తీసుకురావాలి, బయట అన్ని వెజిటేబుల్స్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇప్పుడు వెజిటేబుల్స్ ఎందుకు ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాయి అంటే, ఆర్గానిక్ వెజిటేబుల్స్ దగ్గరలో ఎక్కడ మనకు దొరకట్లేదు ప్రొడ్యూస్. ఎక్కడెక్కడ నుంచో బెంగళూరు నుంచి మనము తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేసే వరకు అది కాస్ట్ పెరిగిపోతుంది. సో మనం ఎప్పుడైతే సిటీకి దగ్గరలో గ్రో చేస్తామో, మనకి దగ్గరలో ఉంటుందో, అది సంహౌ మనం రీజనబుల్గా ఇవ్వచ్చు. ఎవరైనా భయపడకుండా ఆర్గానిక్ ట్రై చేయొచ్చు. ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ కెన్ ట్రై ఆర్గానిక్. అంటే ఈ ఆర్గానిక్ లో ఒక లూప్ ఉందండి, అంటే మేము చాలా ఆర్గానిక్ స్టోర్స్ చూస్తుంటాం, మా ప్రోడక్ట్ ఇంత రేట్ ఎందుకంటే మేము ఆర్గానిక్ గా వండిస్తున్నాము, మీది నార్మల్, ఇది తీసుకోండి కావాలంటే అంటారు. ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటంటే, ఆర్గానిక్ గా గ్రో చేసినప్పుడు మనము ఫర్టిలైజర్స్ ఏంటంటే ప్లాంట్ కి హై ఈల్డ్ వెరైటీస్ ఇంట్రడ్యూస్ చేయడానికి అని చెప్పి ఫర్టిలైజర్స్ ఇండియాకి 1960లో గ్రీన్ రెవల్యూషన్ అని ఒకటి వచ్చింది. బిఫోర్ దట్ ఇండియా మొత్తం ఆర్గానిక్ ఫార్మింగ్, లైక్ ట్రెడిషనల్ ఫార్మింగ్, ఓన్లీ కౌ డంగ్, కౌ యూరిన్ ఇవి మాత్రమే యూజ్ చేసి ఫార్మింగ్ చేసేవాళ్ళు బిఫోర్ గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ ఎందుకు తీసుకొచ్చారంటే, ఇండియాలో పాపులేషన్ పెరిగిపోతుంది,
పండించే వాళ్ళు తక్కువైపోయారు. ఫుడ్ నెసెసిటీ ఉంది అప్పుడు ఇండియాకి, బయట వేరే కంట్రీ పైన డిపెండ్ అవ్వలేక ఇండియాలోనే సెల్ఫ్గా సోర్స్ చేసుకునేలాగా హై ఈల్డ్ వెరైటీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. గవర్నమెంట్ ఇంకా సైంటిస్ట్ కలిసి హైబ్రిడ్ వెరైటీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఈ ఫర్టిలైజర్స్ని, కెమికల్ ఫర్టిలైజర్స్ని ఇవన్నిటిని ఇండియాకి ఇంట్రడ్యూస్ చేశారు. అది ఏంటంటే ఒక టైం పీరియడ్కి బూస్ట్ చేయగలిగింది, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ కెమికల్స్ అవన్నీ కూడా మన సాయిల్ ఫర్టిలిటీని దెబ్బతీస్తాయి. సో నీకు ప్రజెంట్ ఈల్డ్ ఎక్కువ వస్తుంది కెమికల్ ఫార్మింగ్ లో, నీకు తక్కువ రేట్కి నువ్వు అమ్ముకోవచ్చు, నీకు తొందరగా ఇన్స్టెంట్గా డబ్బులు కనిపిస్తాయి, బట్ ఎండ్ ఆఫ్ ద డే లాంగ్ టర్మ్లో సాయిల్ ఫర్టిలిటీ పోతుంది. నీకు ఆ సాయిల్ ఫర్టిలిటీ అంటే మైక్రోబియల్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అవుతుంది సాయిల్. ఎప్పుడైతే ఆ సాయిల్లో ఆ న్యాచురల్ మైక్రోబ్స్ ఉండవో అందులో నువ్వేమేసినా గ్రో అవ్వవు. తర్వాత నువ్వు ఒక 10 years కంటిన్యూస్గా కెమికల్ ఫార్మింగ్ చేసి దాంట్లో తర్వాత నువ్వు కెమికల్ ఫార్మింగ్ చేసినా కూడా ఏం గ్రో అవ్వవు. అండ్ ఈ రోజులో మనం చూస్తే చాలా అందుకు మనం కాస్ట్ గురించి అనుకున్నాం కదా. సో ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ లో ఏంటంటే మనం ఓన్లీ బ్యాక్ యాడ్ థింగ్స్, కౌడంగ్, ఇప్పుడు ఏవైతే మనకు దొరుకుతాయో మన సరౌండింగ్, కౌడంగ్, యూరియా ప్లేస్ లో కవ్ యూరిన్, పెస్ట్ కంట్రోల్ చేయడానికి నీమ్ ఫర్టిలైజర్స్, ఇలాంటివి మాత్రమే మనం యూజ్ చేస్తాం. అన్ని మనకు న్యాచురల్ గా ఈజీగా దొరికేవి. సో అవి మాత్రమే మనం యూజ్ చేస్తాం కాబట్టి మనకు ఈల్డ్ కొంచెం తక్కువ ఉంటది. ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఈల్డ్ తక్కువ ఉంటది, ప్రొడ్యూస్ రేర్. మనకి ఇప్పుడు కెమికల్ ఫార్మ్స్ అంటే ఎక్కడైనా కెమికల్ ఫార్మ్స్ ఉంటే ఈజీగా దొరుకుతాయి మనకి. ఆర్గానిక్ అంటే మనం ఇక్కడ నుంచి మనం అక్కడికి తెప్పించుకోవడానికి ట్రాన్స్పోర్టేషన్. సో ఇవన్నీ కలిసి ఒక 10 to 20% వేరియేషన్ ఉంటుంది ప్రైస్, బట్ ఇట్స్ నాట్ లైక్ 100 rupees 200 rupees సేల్ చేయాలి, అదంతా ఫ్రాడ్ మార్కెట్ లో. సో అదంతా ఫ్రాడ్. ఒక 10 to 20% అది మనం కష్టం చేస్తాం, కష్టం ఎక్కువ ఉంటుంది దీంట్లో. మనం లేబర్ ఎక్కువ అవసరం, కలుపు తీయాలంటే లేబర్ కావాలి. సో అలాంటప్పుడు ఒక 10 to 20% మనం ఎక్కువ అమ్ముకోవచ్చు. ఇట్స్ నాట్ లైక్ మనం డబుల్ ద ప్రైజెస్ చేయాలి, అది బ్రేక్ చేయాలని చెప్పి నేను దీన్ని రీజనబుల్ బడ్జెట్ లో ఆర్గానిక్ స్టోర్ తీసుకురావాలని ఈ నేచర్ వైజ్ బ్రాండ్ ని క్రియేట్ చేశాను. సో ఈ బ్రాండ్ క్రియేట్ చేశారు కదా, సో హానెస్ట్ గా చెప్పండి, మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చింది ఫార్మింగ్ మీద ఉన్న లవ్ తోనా లేకుంటే మనీ సంపాదించుకోవచ్చా? మనీ అన్నది ఏం లేదండి. ఇప్పుడు రీజనబుల్ బడ్జెట్ ఇవ్వాలనుకున్నప్పుడే ఆ మనీ అన్న క్వశ్చన్ పోయింది అక్కడ. మనీ అన్నది ఏం లేదు, మీ జాబ్ లోనే మీరు సంపాదించుకోవచ్చు. సోల్ సాటిస్ఫైయింగ్ థింగ్స్ ఉంటాయి కదా కొన్ని. ఇప్పుడు నేను ఇది చేయకపోతే రేపు నా కొడుకుకి ఫార్మింగ్ అంటే ఏంటో తెలియదు. అసలు న్యాచురల్ ఫార్మింగ్ ఒకటి ఎగ్జిస్టెన్స్ ఉందని కూడా ఇప్పటికీ చాలా మందికి తెలియదు. నేను ఊర్లలో తిరిగాను, ఊర్లలో చాలా మందికి మీరు ఎలా చేస్తారు, న్యాచురల్గా చేస్తారా, మందులు లేకుండా ఏం పంటలు పండుతాయమ్మా, అసలు మందులు లేకుండా ఎవరైనా పండిస్తారా, అందరు అట్లా చెప్తారు, మందులే వేస్తారు అని చెప్పిన. అంటే మన ఊర్లలో ఉండే వాళ్ళకు కూడా న్యాచురల్ ఫార్మింగ్ ఉందని మర్చిపోయినరు. సో ఆ సిచ్యువేషన్ని మనము ఎప్పుడైతే నాలాంటి వాళ్ళు ఫార్మింగ్లోకి వచ్చి ఇది పాసిబుల్ అని చూపిస్తారో అప్పుడే అది అందరికీ రియలైజేషన్ వస్తుంది. ఇంకా నాలాంటి వాళ్ళు చాలామంది దీంట్లోకి రావాలని చూస్తారు. మనీ కోసం ఎవరు ఆర్గానిక్ ఫార్మింగ్, మనీ కోసం రావాలంటే చాలా ట్రెడిషనల్ బిజినెస్లు ఉన్నాయి చేసుకోవడానికి. అది ఇంత కష్టపడి ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్ అనేది గ్రో చేయడం వరకే సరిపోదు, దాన్ని స్టోర్ వరకు తీసుకురావాలి, కస్టమర్కి నీట్గా ప్రజెంట్ చేయాలి, వేస్టేజ్ ఉంటుంది. సో ఇవి పెరిషబుల్, మనం 1 or 2 days కంటే ఎక్కువ హోల్డ్ చేయలేము. సో ఆ వేస్టేజ్ ఉంటుంది. సో చాలా ఛాలెంజెస్ ఉంటాయి ఇందులో. నేను వచ్చిందైతే అట్లీస్ట్ నా నెక్స్ట్ జనరేషన్కైనా నేను ప్యూర్ ఫుడ్ ఇవ్వగలిగితే బాగుంటుంది. నా వల్ల నన్ను చూసి ఒక 10 members అన్న ఇన్స్పైర్ అయ్యి ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ న్యాచురల్ ఫార్మింగ్ కానీ ఏదో ఒకటి వాట్ ఎవర్ లైక్ హోమ్ గ్రోన్ ఫుడ్ కానీ బాల్కనీలో కానీ, ఇప్పుడు బాల్కనీలో కూడా పెంచుకోవచ్చు. సో నన్ను చూసి ఎవరో కొంతమంది అయినా వెన్ ఐఎమ్ ఏబుల్ టు డూ, నాకు ఒక చిన్న కిడ్ ఉన్నప్పుడు వెన్ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ 2 careers, ఎవ్రీవన్ కెన్ డూ దట్. అంటే ఇంకోటి అండి, సో బేసిక్ ఒకప్పుడు అంటే లైక్ ఎట్లా చెప్పాలి, ఆర్టిఫిషియల్ లైఫ్, సాఫ్ట్వేర్ కంపెనీలో కూర్చొని జాబ్ చేసేవాళ్ళు. ఇక్కడ నేచర్ కి వచ్చి ఫ్రెష్ ఎయిర్, మీరే దగ్గర ఉండి చెట్లను పెంచడము, ఆ ఫ్రూట్స్ ని నాకు ఇచ్చారు కదా పొద్దున్న తినమని, అలా మీరే తీసుకుంటున్నాడు. ఎంత డిఫరెన్స్ వచ్చింది. అది లైఫ్ లో ఒక డిఫరెంట్ ఫీలింగ్ అండి. అది అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ చెప్పలేం. నేను దీంట్లోకి ఫస్ట్ వచ్చిన నాకే తెలియకుండా దీంట్లో టూ మచ్ గా ఇన్వాల్వ్ అయిపోయినా. అసలు నేను కూడా అనుకోలేదు ఇంత స్టోర్ సెటప్. ఫస్ట్ నేను ఆన్లైన్ లో స్టార్ట్ చేశాను. ఇది ఓన్లీ హోమ్ డెలివరీస్ ఇచ్చేవాళ్ళం, హోమ్ సబ్స్క్రిప్షన్ ఉండేది. లైక్ కస్టమర్స్ ఎలా రెస్పాన్స్, మీ వెజిటేబుల్స్ తిన్నాక అసలు మేము మార్కెట్కి వెళ్ళట్లేదు, వెజిటేబుల్స్ కొనట్లేదు. సో ఈ టేస్ట్ని
మేము ఇంకా ఇవి తప్ప మేము వేరేవేవి తినట్లేదు, చాలా బాగున్నాయి టేస్ట్ అని చెప్పినప్పుడు నాకు ఒక సోల్ సాటిస్ఫాక్షన్ లాగా అనిపించింది. ఇంకా ఇంతకంటే లైఫ్లో ఏముంటుంది, జాబ్లో ఏముంటుంది, మహా అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను, నెక్స్ట్ పొజిషన్కి వెళ్తాను, దానివల్ల ఎవరికి యూజ్ ఉంది? సో అట్లీస్ట్ దీనివల్ల నా వల్ల ఒక 100 మెంబర్స్ అన్న మంచి ఫుడ్ తింటున్నారు కదా అని నాకు అనిపిస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ మనము చాలా పండిస్తుంటారు కదా, సో రోజు ఎంత క్వాంటిటీ మీరు బయటికి తెస్తారు వెజిటబుల్స్? సో మా కాన్సెప్ట్ ఏంటంటే ఎవ్రీడే స్టోర్ లో ఫ్రెష్ వెజిటేబుల్స్ పెట్టాలి ఎవ్రీడే. సో మరి ఎట్లా హార్వెస్ట్ చేస్తారు? హార్వెస్ట్ ఎలా అంటే మేము ఎర్లీ మార్నింగ్ ఒక హార్వెస్ట్ చేపిస్తాము. లైక్ మాకు ఈ రోజు స్టోర్ లో ఇంత క్వాంటిటీ మూవ్ అవుతుంది అని ఉంటుంది. ఒక 10 kgs టొమాటోస్, 20 kgs టొమాటోస్. సో మాకు ఈ రోజుకి ఎంత అవసరమో అంతే హార్వెస్ట్ చేయించుకుంటాం. రిమైనింగ్ అన్ని ఎక్సెస్ అన్ని నా ఫ్రెండ్ వేరే ఆర్గానిక్ స్టోర్స్ తో కూడా టైఅప్ బయట మా స్టోర్ కంటే ఇంకా ఎక్సెస్ ఉన్నాయి, తను బయట వేరే స్టోర్స్ కి కూడా సప్లై చేస్తాడు. ఓకే. ఇక్కడ నుంచి చాలా ఆర్గానిక్ స్టోర్స్ కి కూడా వెళ్తది ఫుడ్. ఇప్పుడు వరకు ఎంత క్వాంటిటీ మీరు సప్లై చేస్తారు హైయెస్ట్ అంటే వన్ డేలో? హైయెస్ట్ అంటే వన్ డేలో నాకు తను చెప్పాడు 90 kgs ఆఫ్ లీఫీస్ కూడా చేశాను అని చెప్పాడు. ఆకుకూరలు ఇప్పుడు వరకు ఇక్కడ రోజు మీరు వెజిటబుల్స్ ఇవన్నీ పండిస్తుంటారు కదా, సో హైయెస్ట్ ఎంత వచ్చిందండి? 6 tons అండి. 6 tons. ఎస్ అండి. సో మా స్టోర్ కి ఎంత అయితే అవసరమో అది మేము ఉంచుకొని రిమైనింగ్ అంతా తను వేరే స్టోర్స్ కి సప్లై చేస్తాడు. నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, తను వేరే స్టోర్స్ కి సప్లై చేస్తారు, ఆర్గానిక్ స్టోర్స్ కి. సో ఎక్సెసే ఉంటది. మా స్టోర్ కి ఏంటంటే అన్ని ఆర్గానిక్ స్టోర్స్ వీక్లీ ట్వైసే పెడతారు, వెనస్డే సాటర్డే. మా ఆ కాన్సెప్ట్ కాదు. బేసిక్ గా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకునే స్పేస్ ఇవ్వద్దు అని చెప్పి నేను ఎవ్రీడే ఫ్రెష్ వెజిటేబుల్స్ ఇవ్వాలి ఎవ్రీడే. సో మా స్టోర్ విజిట్ చేస్తే మీకు ఎవ్రీడే ఏదో ఒక ఫ్రెష్, అట్లీస్ట్ మా ఫామ్ లో మీకు వైడ్ వెరైటీస్ కావాలంటే వెడ్నెస్డే సాటర్డే ఉంటాయి. అది ఫ్రెండ్స్ ఫార్మర్స్ నుంచి, సరౌండింగ్ ఫార్మర్స్ నుంచి ఫ్రూట్స్ మేము మా ఫామ్ లో పండవు కదా, సో ఆబ్వియస్ గా మేము ఫ్రెండ్స్ ఫార్మర్ పైన, అదర్ ఫార్మర్స్ పైన డిపెండ్ అవుతాం. సో ఈ ఫార్మింగ్ లోకి వచ్చాక నాకు చాలా మంచి మంచి ఫ్రెండ్స్, ఫార్మింగ్ ఫ్రెండ్స్. నాకు ఇంతకు ముందు అంతా వేరే ఫ్రెండ్స్, ఇప్పుడు నా ఫ్రెండ్స్ అంతా ఫార్మర్స్. మా ఫ్రెండ్స్ ఫార్మర్స్ దగ్గర నుంచి కూడా సోర్స్ చేసి వెడ్నెస్డే సాటర్డే వైడ్ వెరైటీస్ పెడతాం. బట్ ఎవ్రీ డే 4 to 5 వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ మా స్టోర్ లో ఉంటాయి. అండ్ 6 to 7 వెరైటీస్ ఆఫ్ లీఫీ వెజిటేబుల్స్ స్టోర్ లో ఎవ్రీడే ఉంటాయి. మీరు ఎప్పుడు స్టోర్ కి విజిట్ చేసినా మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకోకర్లేదు. మా స్టోర్ కి వచ్చి ఆ రోజు ఏం కావాలో అది పిక్ చేసుకొని మీరు వండుకోవచ్చు. సో అలాంగ్ విత్ దట్ వెజిటేబుల్స్ ఇంకా లీఫీస్, మిల్క్ కూడా ఉంటది. మిల్క్ కూడా ఇక్కడే మా ఫామ్ పక్కనే 500 meters డిస్టెన్స్ లో మాకు డైరీ ఫామ్ ఉంది. డైరీ ఫామ్. సో మా ఫామ్ నుంచే డైరెక్ట్ ఫ్రెష్ మిల్క్ ఎవ్రీడే వస్తుంది, లైక్ వితౌట్ యాడెడ్ ఎనీ ప్రిజర్వేటివ్స్, ఫామ్ ఫ్రెష్ మిల్క్ అన్నమాట. ఓకే. అండ్ మరి ఆర్గానిక్ ఫార్మింగ్ లోకి వచ్చారు, సో మీరు చూస్తుంటారు మనతో పాటు మన చుట్టుపక్కల చాలా ఆర్గానిక్ ఫార్మ్స్ ఉంటాయి. సో డైలీ ఈ జనరేషన్ అంతా టెక్నాలజీ పక్కన పెట్టేసి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఈ సివిలైజేషన్ దీనిలోకి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంటుంది? బాగా అనిపిస్తుంది, బాగుంది. నాలాగే ఇంకా చాలా మంది చేస్తున్నారు ఆర్గానిక్ ఫార్మింగ్. అది ఇంకా చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి, ఇంకా చాలా మంది ఫార్మర్స్ రావాలి దీంట్లోకి. ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఫార్మింగ్ అంటే ఏంటో తెలియదు. ఇప్పుడు ఏంటంటే యాజ్ పర్ రీసెర్చ్ లైక్ నెక్స్ట్ కమింగ్ జనరేషన్ ఈజ్ లైక్ మోర్ అన్హెల్తియర్ జనరేషన్ దాన్ పేరెంట్స్. లైక్ ఏంటంటే మన జనరేషన్ లో మనం ఎంతో కొంత, మన పేరెంట్స్ ఎంతో కొంత ఆర్గానిక్ పెట్టారు మనకు, కంప్లీట్ కెమికల్ కాకపోయినా అట్లీస్ట్ మన చిన్నప్పుడన్నా మనం ఆర్గానిక్ తిన్నాం, మనకు ఆ ఇమ్యూనిటీ ఉంది. బట్ ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్ కి ఆ ఛాన్స్ ఎక్కడుంది? ఎవ్రీవేర్ ఇట్ ఈస్ లైక్ మిల్క్ అడల్టరేటెడ్, వెజిటేబుల్స్ అన్ని లోడెడ్ విత్ టాక్సిన్స్, కెమికల్స్. అసలు రైస్ కంప్లీట్లీ పాలిష్డ్ రైస్. మనకి దేశీ రైస్లు ఎన్ని రకాలు ఉన్నాయో విత్ లో గ్లైసిమిక్ ఇండెక్స్. ఆ దేశీ రైసెస్ అవి కాకుండా మనం ఈ నెక్స్ట్ జనరేషన్కి అన్నీ ఇవిస్తే నెక్స్ట్ జనరేషన్కి ఏంటంటే ఇప్పుడు 30-40s డయాబెటీస్ వస్తుంది, నెక్స్ట్ జనరేషన్కి 20s డయాబెటీస్ వస్తుంది. మనం ఇలాగే చేస్తే ఇప్పటికీ మనం రియలైజ్ అవ్వకపోతే, ఇంకా ఫార్మర్స్ రాకపోతే, సో నెక్స్ట్ జరిగేది అదే. సో మన కిడ్స్ని మనం ప్రొటెక్టివ్గా పెంచుకోవాలనుకున్నా, నెక్స్ట్ హెల్తియర్ జనరేషన్ని క్రియేట్ చేయాలనుకున్నా, మనం ఇప్పుడు అందరూ ఇదొక లైక్ అలారం లాగా అందరూ ఇదొక ఛాన్స్ లాగా తీసుకొని ఫార్మింగ్ని కూడా ఒక కెరియర్ లాగా నేను ఫార్మింగ్ని కెరియర్ తీసుకున్నప్పుడు ఎవ్రీవన్, ఇప్పుడు అందరు అమ్మాయిలు కూడా ఫస్ట్ ఏంటంటే పెళ్ళి అయిపోగానే, కిడ్స్ పుట్టగానే కెరియర్ అయిపోయింది అనుకొని కూర్చోకుండా, ఈవెన్ దెర్ ఈజ్ లైక్ మనం ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చెప్పాలంటే నేను 2 startups
లైక్ ఆఫ్టర్ కిడ్ ఓన్లీ నేను ఈ 2 స్టార్ట్అప్ స్టార్ట్ చేసిన. అండ్ ఇవన్నీ చేయడానికి కూడా నా కిడ్డే నాకు ఇన్స్పిరేషన్. అంటే మీరు ప్రెగ్నెన్సీ టైంలో కూడా లైక్ ఆర్గానిక్ ఫుడ్ తినేవాళ్ళ? కంప్లీట్ ఆర్గానిక్. ఏం డిఫరెన్స్ వచ్చిందండి మీకు? నాకు ఐ గేవ్ బర్త్ బై నార్మల్ డెలివరీ, లైక్ నార్మల్ డెలివరీ నాకు. అండ్ బిఫోర్ ద డే ఆఫ్ డెలివరీ ఆల్సో ఐ వర్క్డ్. నేను అప్పటికి వర్క్ చేసేదాన్ని. నాకు ఫ్రైడే నాకు ఆఫీస్, సాటర్డే సండే ఆఫ్ కదా, నాకు సాటర్డే డెలివరీ అయింది. సో ఆఫీస్ లో కూడా ఎవరికి తెలియదు నాకు డెలివరీ అయిందని. మండే నేను మెటర్నిటీ లీవ్ కి మెయిల్ పెడితే అప్పుడు ఆఫీస్ లో తెలిసింది ఓకే ఈ అమ్మాయికి డెలివరీ అయింది. సో బిఫోర్ డే నేను అండ్ ఇంట్లో నేను నా పనులు నేను చేసుకుంటూ, లైక్ ఫుడ్ గివ్స్ యూ ఎనర్జీ, ఎనఫ్ ఎనర్జీ. మీరు ఆ కెమికల్ ఫుడ్ కేజీలు తిన్నా, ఇది పావు కేజీ తిన్నా మీకు ఆ న్యూట్రియంట్స్ వస్తాయి. అంత ఏమంటారు, అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి. అది న్యాచురల్గా గ్రో అయినప్పుడు ప్లాంట్లో ఏంటంటే అది సెల్ఫ్ సస్టైన్ అవుతుంది. ఏమంటారు, ఈ తెగుళ్ళకి కానీ వీటికి కానీ ఆ ప్లాంట్లో ఓన్ ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకుంటుంది. మనం కెమికల్స్ ఇప్పుడు ఏంటి బయట ఏంటి ఒక చిన్న పురుగు కనిపించగానే స్ప్రే చేసేస్తారు యూరియానో ఇది. అప్పుడు ప్లాంట్కి ఎక్కడ ఛాన్స్ ఇచ్చాం మనం? మనకైనా ఇప్పుడు ఇమ్యూనిటీ పెరగాలంటే మనం యాంటీబయాటిక్స్ వేసుకుంటా ఉంటే మనకి ఇమ్యూనిటీ పెరగదు కదా. సేమ్ ద వే ప్లాంట్స్ కూడా అవి ఏంటంటే ఎప్పుడైతే వాటిని మనం కెమికల్స్తో ట్రీట్ చేయమో ప్లాంట్ ఓన్గా సస్టైన్ చేసుకోవడానికి ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఆ ప్లాంట్ న్యాచురల్గా గ్రో అవుతుందో ఆ ఫుడ్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ మనం తిన్నప్పుడు మనకు కూడా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. సో మీరు ఆ కెమికల్ వెజిటేబుల్స్ కేజీలు తిన్నా వేస్టే, ఇది 1 kg తిన్నా ఒకటే. మరి మీ స్టోర్ నేచర్ ప్రొడక్ట్స్ ఇది స్టార్ట్ చేశాక సో ఎలా వెళ్ళింది మార్కెట్ లోకి? అంటే ఇప్పుడు మౌత్ టాక్ అండి. ఒకరు మేము ఎక్కడ ప్రమోషన్ జీరో ప్రమోషన్. నేను ఏమని బిలీవ్ చేసినా అంటే ఫస్ట్ టేస్ట్ చూసి మన స్టోర్ కి రావాలి. ఫస్ట్ మనం అది ఒక సమ్వేర్ ఒక పాయింట్ వరకు మనం రీచ్ అయినప్పుడే అది పాసిబుల్ అవుతుంది. అది రీచ్ అవ్వాలంటే ఫస్ట్ జనాలు తినాలి, న్యాచురల్ గా గ్రో చేస్తున్నామని జనాలకు తెలియాలి, తినాలి, టేస్ట్ డిఫరెన్స్ వాళ్ళు ఫీల్ అవ్వాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ వాళ్ళు ఇప్పుడు ఆర్గానిక్ కూరగాయలు ఒకటే తింటే సరిపోదు, ఆయిల్స్ చేంజ్ చేసుకోవాలి, రైస్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మా స్టోర్లో ఓన్లీ వెజిటేబుల్స్ ఉండవు, ఓన్లీ ఆర్గానిక్ వెజిటేబుల్స్ నేను ఇచ్చి బయట కెమికల్ రైస్ తింటే వాళ్ళకి యూజ్ ఏముంటుంది. సో ఎవ్రీథింగ్, రైస్, ఆయిల్, ఘీ, ఎవ్రీథింగ్ మా దగ్గర ఉంటాయి. ఈవెన్ సోప్స్, కోల్డ్ ప్రెస్డ్ సోప్స్, షాంపూస్, న్యాచురల్ షాంపూస్, ఈవెన్ చాక్లెట్స్ కూడా స్వీట్ అండ్ విత్ డేట్స్. సో ఇవన్నీ మా స్టోర్ లో ఉంటాయి. ఇవన్నీ చాలా జెన్యూన్ బ్రాండ్స్ ఉన్నాయండి. ఇప్పుడు నాలాగే ప్యాషన్ తో చాలా మంది చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కొలాబరేట్ అయ్యి నా స్టోర్ లో ఎవరికైనా ఒక షెల్ఫ్ ర్యాక్ ఇవ్వాలంటే దట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ప్రిజర్వేటివ్, ఫ్రీ ఫ్రమ్ షుగర్ అండ్ మైదా, రిఫైన్డ్ ఫ్లోర్, మైదా ప్రోడక్ట్స్ ఏవి మా స్టోర్ లో సేల్ చేయం. షుగర్ మేము సేల్ చేయం. షుగర్ తో ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి కమర్షియల్ గా సేల్ చేసుకోవాలంటే, అవేవి మా స్టోర్ లో మేము పెట్టలేదు. ఓన్లీ లైక్ ఎథికల్ ఫుడ్డే మా దగ్గర ఉంటది. ఏదైతే నేను నా కిడ్కి ఇస్తానో, నా ఫ్యామిలీ మేము ఏదైతే తింటామో అవి మాత్రమే నేను మా స్టోర్ లో పెడతాను. వేరే ఏ కమర్షియల్ ప్రోడక్ట్స్ మీరు చూస్తున్న ఈవెన్ మిల్లెట్ ప్రోడక్ట్స్ ఉంటాయి మా దగ్గర, మిల్లెట్ బై ప్రోడక్ట్స్, నూడిల్స్, మిల్లెట్స్ తో మ్యాగీ, ఇలా ఇవన్నీ ఫ్రీ ఫ్రమ్ ప్రిజర్వేటివ్స్, లైక్ ఇలాంటి ఫుడ్. ఈ బిజినెస్ అంతా రొటేషన్ చేస్తున్నారు కదా, సో మరి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఉంది? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే హస్బెండ్ సపోర్ట్. లైక్ ఆబ్వియస్లీ నాకు ప్యాషన్ ఉంది, తప్పదు. లైక్ ఆయన ఇనిషియల్ డేస్ లో ఎందుకు మనకి ఇదంతా, ఎందుకు హ్యాపీగా జాబ్ చేసుకో, హాయిగా ఉండొచ్చు కదా, మనకి ఇదంతా అవసరమా, ఇది ఎంత కష్టము, ఇది తిరగాలి, ఎండలో తిరగాలి, అక్కడ తిరగాలి, ప్రతి దగ్గర ఏది దొరుకుతుందో చూసుకోవాలి, ఇన్ కేస్ మన ఫామ్లో లేనిది బయట ఫామ్లో ఎక్కడి నుంచి అయినా తెస్తున్నామంటే జెన్యూన్ సోర్సా కాదా చూసుకోవాలి. సో ఇదంతా మనకి ఎందుకు, ఇదంతా అంటే నేను ఒకటే చెప్పాను, నేను ఇప్పుడు ఇది చేయకపోతే ఇంకో 10 years తర్వాత నువ్వు చేయమన్నా నేను చేయలేను. అది నేను చేయాలంటే ఇది ఇప్పుడే చేయాలి, అప్పటికి నాకు అంత ఎనర్జీ కూడా ఉండదు. ఇప్పుడు నాకెందుకో ఇది చేయాలనిపిస్తుంది, ఇది చేయకపోతే లైఫ్లో ఇంకా నేను అట్లా ఎందుకో నాకు కనెక్టెడ్ విత్ మదర్ ఎర్త్ అంటారు కదా, కనెక్టెడ్ విత్ నేచర్,
అది అట్లా కనెక్ట్ అయిపోయింది, అసలు తెలియకుండానే దీంట్లో టూ మచ్ గా ఇన్వాల్వ్ అయిపోయినా. ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుందండి? ఇట్స్ బీన్ లైక్ 3 years నేను ఆర్గానిక్ గా చేంజ్ అయ్యి. బట్ నేను స్టోర్ పెట్టడానికి 1 year రీసెర్చ్ చేసిన. సో 3 years నుంచి మీరు ఆర్గానిక్ కంప్లీట్ ఆర్గానిక్. సో మీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? నాకు మీరు చూస్తున్నారు కదా, హ్యాపీగా ఉంది, నా ఫ్యామిలీ కూడా హెల్తీగా ఉంది, నా కిడ్ కి ఈవెన్ కోల్డ్ కూడా అవ్వదు, అయినా కూడా ఒక 1 day లో తగ్గిపోతుంది. అంటే బేసిక్ గా ఇప్పుడు మీరు 3 years నుంచి ఆర్గానిక్ ఫుడ్ తింటున్నారు విత్ రైస్ ఎవ్రీథింగ్. రైస్ కూడా మేము హైబ్రిడ్ రైస్ తినము, దేశీ రైస్. నా చిన్న 2 years బాయ్ కూడా బ్రౌన్ రైస్ తింటాడు. ఓకే, మరి ఇప్పుడు ఇంత అంటే 3 years నుంచి డిఫరెన్స్ అంటే మీకు ముందున్న హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఇప్పుడు? నాకు ముందు ఏ హెల్త్ ఇష్యూస్ లేవు, బై గాడ్ గ్రేస్ నేను బానే ఉన్నాను. ఓకే, బట్ ఈవెన్ మోర్ ఎనర్జెటిక్, హెల్దియర్, ఇవన్నీ చేయగలుగుతున్నా అంటే నాకు ఎనర్జీ ఉంటేనే కదా నేను చేసేది. సో లైక్ ఎప్పుడు మైండ్లో, ఇప్పుడు ఆబ్వియస్గా వైట్ రైస్ తిన్నప్పుడు ఇట్ షూట్స్ అప్ యువర్ ఇన్సులిన్ లెవెల్స్, మనకు తొందరగా అది అరిగిపోయి. ఈ బ్రౌన్ రైస్ తిన్నప్పుడు ఆబ్వియస్గా విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్. వెజిటేబుల్స్ కానీ ఎక్కువ వెజ్జీస్ తిన్నప్పుడు కానీ ఇలా మనకు ఆబ్వియస్గా ఎనర్జెటిక్గా ఉంటాము. సో నేను ఫీల్ అవుతున్నా ఆ డిఫరెన్స్. ఈవెన్ స్టోర్కి విజిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది కస్టమర్స్, మేము స్లోగా చేంజెస్ చేసుకుంటున్నాం, వెజ్జీస్ కూడా మీ రైస్ తింటున్నాము, ఇప్పుడు చాలా బెటర్గా అనిపిస్తుంది అని అంటారు. ఓకే, ఇప్పుడు స్టోర్ దగ్గరికి ఇంత మంది వస్తుంటారు కదా, సో ఫీడ్బ్యాక్స్ మీరు చెప్పారు, అండ్ ఏమైనా చిన్న కంప్లైంట్స్ ఏమైనా ఉంటాయా? కంప్లైంట్స్ అంటూ ఏముండవు, ఎక్కువదేండి, ఇంకా వెజ్జెస్ ఎక్కువ మోర్ అంటే. నేను ఎప్పుడైనా సరే అది కొన్ని టన్స్ లో ఉన్నప్పుడు అది పాసిబుల్ అవ్వదు, న్యాచురల్ గా మనం అది రాదు. మనకి ఎంతైతే ప్రొడ్యూస్ ఉంటుందో అంతే స్టోర్ లో ఉంటది. ఆ రోజుకి ఆ ప్రొడ్యూస్ లేదంటే నేను లేదని చెప్పేస్తాను. ఎవరన్నా వచ్చి అడిగారండి కమర్షియల్ గా చేద్దాం బిజినెస్? చాలా మంది అడిగారు ఫ్రాంచైజ్ ఉందా అని. బట్ నేను దీన్ని ఒక మోడల్ లాగా క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. లైక్ పీపుల్ ఆర్గానిక్ స్టోర్స్ కోసం ఎక్కడెక్కడో వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ప్రతి దగ్గర ఆర్గానిక్ ఫుడ్ ఈజీగా దొరకాలి, ఆ డే రావాలి అన్న దానికోసం నేను ట్రై చేస్తున్నాను. ఇట్స్ జస్ట్ టు ఇన్స్పైర్ సమ్ వన్, లైక్ ఫార్మింగ్లోకి వచ్చేలాగా ఇన్స్పైర్ చేయడానికి. మేబీ ఫ్యూచర్లో మేము చేయొచ్చు ఎక్స్పాండ్, బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే దీన్ని ఒక సెల్ఫ్ సస్టైనబుల్ బ్రాండ్గా నేను క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్తో జాయిన్ అయ్యి చేస్తున్నారు కదా, మరి ఎవరన్నా ఇంట్రెస్టెడ్గా ఉండి మేము కూడా జాయిన్ అవుతామంటే సో ఎలా అప్రోచ్ అవ్వాలి? యా, డెఫినెట్గా అండి. నా ఫ్రెండ్ చాలా మందికి ఫార్మింగ్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. సో ఫార్మింగ్ ట్రైనింగ్ ఇంటర్న్స్. ఇప్పుడు నాకు ఫార్మింగ్ ఏంటో తెలియదు ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు. నేను తన దగ్గర వచ్చి చూసి నేర్చుకున్న, ఫుడ్ ఎలా గ్రో చేయొచ్చు, ఆర్గానిక్ గా కంపోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇవన్నీ నేను తన దగ్గర చూసి నేర్చుకున్నా. మేము ఓన్లీ సాయిల్కి ఫర్టిలైజర్గా వర్మీ కంపోస్ట్ ఇదే యూజ్ చేస్తాం, అది మా ఫామ్ లోనే ప్రిపేర్ చేసుకుంటాం, ఫామ్ లోనే ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇవన్నీ తను ట్రైనింగ్ ఇస్తాడు. సో ఎవరికైనా ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉండి ఫార్మింగ్ నేర్చుకోవాలి, ఫార్మింగ్ ని ఒక కెరీర్ లాగా చూస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేస్తాం. సో ఇండియా నీడ్ మోర్ ఫార్మర్స్, లైక్ ఆర్గానిక్ ఫార్మర్స్, నాట్ కెమికల్ ఫార్మర్స్, ఆర్గానిక్ ఫార్మర్స్. లైక్ ఎలా అయితే మన ఓల్డ్ వేరే ఏఐ కానీ ఏ సొల్యూషన్ లేదు మనకి, ఫార్మింగ్ కి ఏ సొల్యూషన్ లేదు మనకి. ఈ కెమికల్ ఫార్మింగ్ నుంచి బయటికి రావాలంటే, ఈ కెమికల్ ఫుడ్ నుంచి, ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ నుంచి, అన్నిటి నుంచి ఫైట్ చేయాలంటే ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ ఒకటే సోర్స్. సో అది దానికి మనకి ఏది హెల్ప్ చేయలేదు, జస్ట్ మన బ్యాక్ యార్డ్ ఉండే థింగ్స్, మనకి పశువుల ఎరువు కానీ, అవి కౌడంగ్, కవ్ యూరిన్, పాలేకర్ మెథడ్ అని చెప్పి న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్. తను చాలా గ్రేట్ అనమాట. తన లైఫ్ మొత్తం డెడికేట్ చేసి ఒక ఫార్మింగ్ టెక్నిక్స్ ని కనిపెట్టారు ఆయన. న్యాచురల్ ఫార్మింగ్ టెక్నిక్స్ అని చెప్పి ఇప్పుడు ప్లాంట్స్ ఎందుకు ఫారెస్ట్ లో హెల్దీగా గ్రో అవుతున్నాయి, మన ఫార్మ్స్ లో ఎందుకు గ్రో అవ్వట్లేదు? ఫారెస్ట్ లో ఎవరికి ఆ ప్లాంట్స్ కి ఎవరు ఫర్టిలైజర్స్ కానీ, వాటర్ కానీ, టైం టు టైం మానిటరింగ్ కానీ ఎవరు చేయట్లేదు. సో మన ఫార్మ్స్ లో ఎందుకు గ్రో అవ్వట్లేదు అని చెప్పి ఆయన రీసెర్చ్ చేశాడు. సో సాయిల్ ఏంటంటే కెమికల్స్ వల్ల ఫర్టిలిటీ పోతుంది, మైక్రోబియల్, ఈ ఎర్త్ వార్మ్స్ ఇవన్నీ ఉంటేనే సాయిల్ ఫర్టైల్గా ఉంటుంది, హెల్దీ సాయిల్ ఉంటుంది అనమాట, ప్లాంట్స్ కూడా హెల్దీగా గ్రో అవుతాయి. సో ఆయన కొన్ని పాలేకర్ మెథడ్ అని కొన్ని సొల్యూషన్స్, జీవామృతం, ఘనజీవామృతం అని ఎవ్రీ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఉంది. సో ఆయన ఫార్మింగ్ టెక్నిక్స్ ఫాలో అయ్యి చాలా మంది సక్సెస్ఫుల్గా ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో అందులో మీరు ఒకరు. ఓ సీరియస్ క్వశ్చన్ అండి, ఈ రోజుల్లో మీరు చూస్తుంటారు చాలా మంది తమకు సొంత పొలాలు ఉన్నా లేకుంటే ఊర్లో మంచిగా పొలాలు పడి చేసుకునే వాళ్ళు కూడా అవన్నీ వదిలేసి సిటీకి వచ్చి
లైక్ ఎట్లా చెప్పాలి అంటే మేస్త్రి పనికి వెళ్తుంటారు, స్విగ్గీ జొమాటో, కొన్ని అపార్ట్మెంట్స్ కింద వాచ్మెన్ లాగా ఉంటారు, ఇస్త్రీ బండి పెట్టుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఇలా వస్తుంటే మీకు ఏమనిపిస్తుంటది? అసలు మెయిన్ ఇన్స్పైర్ అవ్వడానికే అదండి. చాలా మంది ఎకరాలు ఉండి కూడా ఇక్కడికి వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు, ఆటో డ్రైవింగ్ అని ఇవన్నీ. సో అది ఎందుకంటే వాళ్ళు కొన్ని ఇయర్స్ చేసిండ్రు, కెమికల్ ఫార్మింగ్ చేసిండ్రు, మా సాయిల్లో ఏం పండట్లేదు, మాకు పంట గిట్టుబాటు రావట్లేదు, మాకు ఇది రావట్లేదు అని. ఎందుకంటే మనం సాయిల్ని కెమికల్స్తో ట్రీట్ చేసి చూసినాం. సో మీరు కూడా న్యాచురల్ ఫార్మింగ్కి రండి, మీకు మంచి మార్కెట్లో మంచి ప్రైజింగ్ ఉంటుంది, అప్రిషియేషన్ ఉంటుంది, ఆర్గానిక్ ఫుడ్, మీరు కూడా మీ సాయిల్ ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. న్యాచురల్ ఫార్మింగ్ చేయాలంటే ఓవర్ ద నైట్ అయిపోదండి. సాయిల్ని మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇనీషియల్ 1 to 2 years మీకు ఈల్డ్ తక్కువ ఉంటుంది న్యాచురల్ ఫార్మింగ్లో. ఎప్పుడైతే సాయిల్ దాని వాల్యూ రీగెయిన్ అవుతుందో స్లోగా మీకు కెమికల్ ఫార్మింగ్కి ఈక్వల్గా వస్తుంది ఈల్డ్. 6-7 years పడుతుంది సాయిల్ ఫర్టిలిటీ రీగెయిన్ చేయడానికి. సో ఎందుకంటే మనం దాన్ని బాగా ఎక్స్ప్లాయిట్ చేసి ఉంటాం కదా కెమికల్స్. సో అది దాన్ని మళ్ళీ న్యాచురల్ గా రీగెయిన్ చేసుకోవడానికి 6-7 years పడుతుంది. సో కొంచెం ఓపికతో మీరు ట్రై చేస్తే, అట్లా ఎవరైనా వాళ్ళ ఫుడ్ని వాళ్ళ ప్రొడ్యూస్ని మార్కెటింగ్ చేసుకోలేకపోతే నేను డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను. మా స్టోర్లో వాళ్ళ ప్రొడ్యూస్ నేను పెట్టుకుంటాను. సో ఎవరైనా అలా బ్యాక్ టు ఫార్మింగ్కి వచ్చి 1-2 acres ఉండి చెయ్యాలి అనుకుంటే, బయట వేరే పనులు చేయలేకపోయి, రైతు అన్నది ఇండియాలో ఎప్పుడు అన్నదాత అన్నది రాజులాగే ఉండాలి. సో మళ్ళీ ఆ డేస్ బ్యాక్ రావాలంటే మనం అందరం న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి. ఎందుకంటే మనం వేస్తున్న కెమికల్స్ వల్ల సాయిల్కి 40% సాయిల్ పొల్యూషన్ మనం యూజ్ చేస్తున్న కెమికల్స్ వల్ల, అగ్రికల్చర్ వల్లనే వస్తుంది. సో మనం అది తగ్గించాలంటే, గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలంటే, ఇప్పుడు ఉంటాయి కదండి క్లైమాటిక్ డిజాస్టర్స్, ఇవన్నీ గ్లోబల్ వార్మింగ్ వల్లనే, మనం చేస్తున్న పొల్యూషన్ వల్లనే ఇవన్నీ మనకు వస్తున్నాయి. సో ఇవన్నీ తగ్గాలంటే మనం చెట్లు పెంచాలి, న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి. సో మన సరౌండింగ్ ఎన్వైరన్మెంట్ గ్రీన్గా ఉండాలి. సో ఇవన్నీ చేయాలి. సో ఎవరైనా జెన్యూన్గా ఫార్మింగ్లోకి వచ్చి న్యాచురల్ ఫార్మింగ్ చేసి న్యాచురల్గా ప్రొడ్యూస్ ఉంటే నేను డెఫినెట్గా వాళ్ళ దగ్గర నేను తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంకోటి అండి, వాళ్ళకి మంచి అప్రిషియేషన్ ఇచ్చి, ఇప్పుడు చాలా మంది గిట్టుబాటు రేటు కూడా రావట్లేదు అని ఫార్మింగ్ చేయట్లేదు. అందరూ ఈ కమర్షియల్ క్రాప్స్ చేస్తున్నారు, కూరగాయలు, మనకు నీడ్స్, డైలీ నీడ్స్ ఎవరు పండించట్లేదు, పత్తి, మొక్కజొన్న ఇలాంటివి చేస్తున్నారు. ఇలా ఈ కూరగాయలు అందరు పండిస్తే కూడా కూరగాయల రేట్స్ కూడా మనకు రీజనబుల్గా ఉంటాయి. ఎప్పుడు అయితే ఆర్గానిక్ ఫుడ్ ఎందుకు ఎక్స్పెన్సివ్ అయిపోయింది, లిమిటెడ్ ఈల్డ్ ఉంది. ఎప్పుడైతే ఈల్డ్ మనకు ఈక్వల్ టు కెమికల్కి ఈల్డ్ కంపారిటివ్గా వస్తుందో అప్పుడు ఆబ్వియస్గా రేట్ తగ్గిపోతుంది. అందరు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే ఆబ్వియస్గా రేట్ కూడా తగ్గిపోతుంది. అండ్ ఇంకోటి అండి, బేసిక్గా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవి చేస్తుంటారు, బట్ కెమికల్ ఫార్మింగ్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి హెల్త్కి? సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి డయాబెటీస్ 40s వచ్చేస్తుంది డయాబెటీస్, జస్ట్ బికాజ్ ఆఫ్ ఆ రైస్. ఇప్పుడు రైస్ పండించడానికి, కలుపు కంట్రోల్ చేయడానికి లాట్ ఆఫ్ యూరియా, గడ్డి మన్ను స్ప్రే చేస్తారు. ఆ గడ్డి మన్ను ట్రేసెస్ ఏంటంటే సాయిల్లో 100 years అలాగే ఉండిపోతాయంట. అవి మనం టెస్ట్ చేసినా కూడా 100 years వరకు మనకు ఆ సాయిల్లో ఆ ట్రేసెస్ కనిపిస్తాయి. అది అంత సాయిల్నే అంత ఎఫెక్ట్ చేసినప్పుడు దాంట్లో నుంచి వచ్చిన ఫుడ్ ఇంకెంత ఎఫెక్ట్ ఉంటుంది. సో పాలిష్డ్ రైసెస్, పాలిష్డ్ గ్రెయిన్స్, కెమికల్ ఫార్మింగ్ లో పండించిన వెజిటేబుల్స్, ఇవి మీరు తిన్నా మీ బాడీకి ఏం యూజ్ ఉండదు. ఎంతసేపు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి, చూడ్డానికి బాగున్నాయా అనకుండా ఎంత న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్నాయన్నది. ఆబ్వియస్గా ఆర్గానిక్గా గ్రో చేసింది లుక్ వైజ్ కొంచెం మీకు అంత నీట్గా, ఇప్పుడు మా ఫామ్లో టొమాటోస్ చూసారు, వాటికి హోల్స్ అట్రాక్టివ్గా లేవు, చూడ్డానికి అన్నీ అంత నీట్గా లేవు, అన్నీ ఒకే సైజులో అలా లేవు. బట్ డోంట్ కంపేర్ విత్ దట్. లైక్ ఆర్గానిక్గా గ్రో చేసినప్పుడు అది నేచర్ ఎలా ఇస్తే మనం అలా తీసుకోవాలి. అంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ వైట్ రైస్, ఈ రీఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల మనకు లాంగ్ టర్మ్లో లైఫ్ స్టైల్ డిసీజెస్, సో క్యాన్సర్, ఈవెన్ క్యాన్సర్ ఇప్పుడు లైక్ చాలా ఇండియాలో చాలా మందికి క్యాన్సర్స్. ఇంకొక సాడ్ థింగ్ ఏంటంటే ఈవెన్ ఫార్మర్స్కి కూడా క్యాన్సర్ వస్తుంది, జస్ట్ బికాస్ ఆఫ్ వాళ్ళు కెమికల్స్ స్ప్రే చేస్తారు, ఆ కెమికల్స్ వాళ్ళు ఇన్హేల్ చేయడం వల్ల. సో చాలా మంది ఫార్మర్స్కి డయాబెటీస్ కానీ క్యాన్సర్ కానీ, చాలా మంది ఫార్మర్స్కే క్యాన్సర్ వస్తుంది. సో ఇదంతా ఎందుకు, మనం కెమికల్ ఫార్మింగ్ చేయడం వల్లనే ఇది అవుతుంది. ఓకే,
సో ఓవరాల్గా మీరు చెప్పేది ఏంటంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో చాలా మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి, ఫుడ్లో మనం తినే వాటిలో కూడా మంచి క్వాలిటీ ఉంటుంది, హెల్త్లో కూడా స్ట్రెంగ్త్ పెరుగుతుంది. మనకు ఆబ్వియస్గా అది డిఫరెన్స్ కనిపిస్తుందండి. ఓవర్ ద పీరియడ్ ఒక వెజిటేబుల్స్ ఒకటే తింటే సరిపోదు, ఎవ్రీథింగ్ మనం చేంజ్ చేసుకోవాలి. అండ్ ఇది 1 or 2 డేస్లో మనకు కనిపించదు రిజల్ట్. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనం కంటిన్యూస్గా తిన్నప్పుడు మన ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. సో రైస్ కూడా మనం ఓవర్ పాలిష్డ్ రైస్, తెల్లగా కనిపించే రైసెస్ కాకుండా లెస్ పాలిష్డ్ కానీ దేశీ విత్తనాలు, చాలా దేశీ విత్తనాలు ఉన్నాయి మా స్టోర్లో. మేము హైబ్రిడ్ సీడ్స్ ఏవి అమ్మమండి. రైస్లో కూడా బ్రౌన్లో కూడా కుజి పటాలియా, మైసూర్ మల్లిక, కాలాబట్, బ్లాక్ రైస్, రెడ్ రైస్, ఈ రైసెస్ మేము సేల్ చేస్తాం. ఇప్పుడు సేల్ చేసుకోవాలనుకుంటే వైట్ రైసెస్ ఎన్ని లేవండి, మేము వచ్చినా కూడా మేము అది లేదు మా స్టోర్లో అని చెప్తాము. ఎందుకంటే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళే మా స్టోర్కి విజిట్ చేయాలి. ఎవరైతే చేంజ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇదొక ప్లేస్ అనమాట, వేర్ యూ కెన్ గెట్ ఆల్ ద థింగ్స్, ఆయిల్స్, ఎవ్రీథింగ్కి రీప్లేస్మెంట్ మా స్టోర్లో ఉంటుంది. ఓకే. ఈవెన్ మీరు రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ కంటిన్యూస్గా ఒక 40 days 45 days తింటే మీకు ఏమంటారు ఆ రైసెస్ అన్ని లో గ్లైసిమిక్ ఇండెక్స్, సో మీకు HbA1c వాల్యూస్ కూడా తగ్గుతాయి. సో షుగర్ మెయిన్ చాలా మందికి ఉంది ఇప్పుడు. సో మీకు షుగర్ లెవెల్స్ ఆబ్వియస్గా మీకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ఆ రైసెస్ ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు అవన్నీ మన యాన్సియంట్ ఓల్డ్ సీడ్స్ అండి, మన తాతలు వాడిన సీడ్స్. వాళ్ళు ఎంతైతే ఎనర్జెటిక్గా ఉన్నారో మనం కూడా అంతే ఎనర్జెటిక్గా ఉంటాం. సో వాళ్ళు అంటే వాళ్ళ ఫార్మింగ్ కూడా అంత ఇంట్రెస్ట్ తో చేసేవాళ్ళు, ఆ సాయిల్ లో కూడా అంత ప్యూరిటీని తీసుకొచ్చేవాళ్ళు. అంత ప్యూరిటీని ఎప్పుడైతే మనం నేచర్తో ఇన్వాల్వ్ అవుతామో అది ఆబ్వియస్గా క్యూర్ చేస్తుంది. ఇప్పుడు చాలా మందికి విటమిన్ డి డెఫిషియన్సీ, అసలు మనం అపార్ట్మెంట్స్లో ఉండి చిన్న చిన్న పిల్లలకు కూడా డి విటమిన్ డెఫిషియన్సీ. ఈవెన్ మన న్యాచురల్ ఫార్మింగ్లో నా ఫ్రెండ్స్ ఫార్మర్లో ఒక అతను సివిఆర్ టెక్నిక్లో డి విటమిన్ రైస్ చేస్తున్నాడు. సో అది స్లోగా నేను స్టోర్లో రైస్లో. సో ఎలా అంటే ఆ రైస్కి ఆ జ్యూసెస్, ఆ డి విటమిన్ రిచ్ అన్నీ ఒక కషాయం లాగా తయారు చేసి ఆ ఫర్టిలైజర్ లాగా వేయడం వల్ల ఆ వచ్చే ప్రొడ్యూస్లో కూడా అది వస్తుంది. సో ఇప్పుడు చాలా మందికి ఎండలో ఉన్నా కూడా బాడీ అబ్జర్వ్ చేసుకోవట్లేదు డి విటమిన్. సో డి విటమిన్ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ లైక్ సో మెనీ మజిల్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వీక్నెస్ కానీ, ఇవన్నీ మనకి ఎండ తగలకపోవడమే. జస్ట్ ట్రై టు ఇన్వాల్వ్ విత్ ద నేచర్. మనం నేచర్తో ఎప్పుడైతే కలిసి పనిచేస్తామో, సన్లో ఎప్పుడైతే మనం ఇదవుతామో ఆబ్వియస్గా మన లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ కనిపిస్తాయి. ఓకే. సో నాకైతే అర్థమైందండి. సో ఓవరాల్గా నేచర్ ప్రోడక్ట్స్లోకి మీరు ఎందుకు వచ్చారు, అండ్ మీ ఫ్రెండ్తో కలిసి బిజినెస్ చేసినప్పుడు మీకు ఎలాంటి డిఫరెన్స్ కనిపించింది, అండ్ మీరు మీ పర్సనల్గా మీ ప్రెగ్నెన్సీ టైంలో ఆర్గానిక్ ఫుడ్ వల్ల మీరు నార్మల్ డెలివరీ కూడా కన్సీవ్ అయ్యారంటే చాలా గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక ఆర్గానిక్ ఫార్మింగ్ ఎలా చేయాలి, ఇందులో ఎలాంటి లూప్స్ ఉంటాయి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అండ్ సాయిల్ ఫర్టిలిటీ దాని గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకొని ఎవరైనా ఇబ్బంది పడుతూ స్ట్రక్ అయి ఉంటే, లేకుంటే ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఇష్టం ఉన్న వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? డెఫినెట్గా అండి. ఎవరైనా సరే ఆర్గానిక్గా చేయాలనుకొని వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఈ సోర్స్ ఎలా, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఆబ్వియస్గా అండి మన ప్రొడ్యూస్ని మనమే మార్కెట్ చేసుకోవాలి. మన ప్రొడ్యూస్ని మనం చేసుకోలేనప్పుడు ఇంకెవ్వరు చేయరు. సో ఇప్పుడు నేను నా స్టోర్లో ఏంటంటే నేను ఒకటే అనుకున్నాను, ఎక్కడో ఎవరు పండిస్తున్నారో తెలీదు, ఎక్కడ పండుతుందో తెలీదు, ఎక్కడ ఎలా వస్తుందో తెలీదు, అలాంటి ప్రొడ్యూస్ నేను ఎప్పుడు నా స్టోర్లో నేను పెట్టాలనుకోవట్లేదు. ఏదైతే నా కళ్ళ ముందు గ్రో అవుతుందో, నాకు తెలిసి గ్రో అవుతుంది, ఎలా గ్రో చేస్తున్నా, ఎవ్రీథింగ్ ఇక్కడ నాకు తెలుసు, ఎవ్రీథింగ్ నేను మానిటర్ చేసుకుంటాను. సో అలాంటి ప్రొడ్యూస్ మాత్రమే నా స్టోర్లో పెట్టాలనుకున్నాను నేను. అదే సో మీరు కూడా అలా చేసుకుంటే డెఫినెట్గా మీకు సక్సెస్ ఉంటుంది కెరీర్లో. మీకు ఆ జాబ్స్ కూడా అక్కర్లేదండి. ఈ కెరీర్ చూస్ చేసుకున్నారనుకోండి, ఆబ్వియస్గా మీకు స్ట్రెస్ ఉండదు. ద మెయిన్ థింగ్ మనం ఇప్పుడు అందరు జాబ్లో ఫేస్ చేస్తుందల్లా స్ట్రెస్. సో ఈ ఫార్మింగ్లోకి రండి, మీకు ఎలాంటి స్ట్రెస్ ఉండదు, హ్యాపీగా ఉంటారు, హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. సో ఇది కూడా ఒక కెరీర్ లాగా ఆబ్వియస్గా తీసుకోవచ్చు. అందరూ ఫార్మింగ్, రైతు పిల్లలు ఎవరు ఆ రైతు పడ్డ కష్టం వాళ్ళ పిల్లలు పడొద్దు అని అనుకుంటారు కదా, అట్లా చాలామంది. అలా కాదు, అసలు యాక్చువల్గా అలా చేయకనే మనకి ఈరోజు ఇలా ఇవన్నీ
ఇవన్నీ మనం ఫేస్ చేస్తున్నాం, ఈ డిసీజెస్ కానీ ఇవన్నీ. సో కంపల్సరీగా ఇప్పుడు రైతు కొడుకు కంపల్సరీ రైతు ఒక ఆప్షన్ కెరీర్ గా చూస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూస్తున్నారు కదండి, శ్వేత గారు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ చాలా మంచి ప్యాకేజ్ కూడా తీసుకున్నారు. కానీ నేచర్లో ఉన్న ఆర్గానిక్ ఫార్మింగ్లో ఉన్న యూటిలైజేషన్ ఏంటి, దానివల్ల హెల్త్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, అండ్ నేచర్తో కనెక్ట్ అయినప్పుడు ఎలాంటి కూరగాయలు పండించవచ్చు, ప్రతి ఒక్కటి కూడా మనం ఈ వీడియోలో ముందే చూసాం కదా. సో మరి శ్వేత గారు చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపించింది, మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.